వెల్కమ్ టు పూరాలోకల్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు బీజేపీ విజయం కోసం ప్రతి వ్యూహాలు రచించి ఆ పార్టీని వీడిన సంచలన నేత అన్నామలై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్న ప్రచారానికి అన్నామలై తన స్పందనతో ఫుల్ స్టాప్ పెట్టారు. రాష్ట్ర రాజకీయ రంగాన్ని సమూలంగా మార్చడమే లక్ష్యమని, అయితే క్షేత్రస్థాయిలో బలమైన పునాది బలగాలను ఏర్పరచుకోకుండా ఎన్నికల బరిలోకి దిగకూడదనే తమ ఖచ్చితమైన వ్యూహమని ఆయన స్పష్టం చేశారు. తద్వారా రాబోయే ఉప ఎన్నికల పోటీపై జరుగుతున్న ప్రచారానికి ఆయన పూర్తిగా చెక్ పెట్టేశారు. ప్రస్తుతం వి ది లీడర్స్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న అన్నామలై ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటమే తమ తక్షణ కర్తవ్యమని వెల్లడించారు. పార్టీ శ్రేణులకు కనీస మౌలిక నిర్మాణాన్ని కల్పించకుండా కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల పొలాచ్చిలో ఆయన నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సభకు దాదాపు 25,000 మంది యువత తరలిరావడంతో ఈ సభ సూపర్ సక్సెస్ అయింది. ఈ ఉత్సాహంతో 2031 నాటికి తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంలో ఒక చారిత్రాత్మక మార్పు తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని అన్నమలై పిలుపునిచ్చారు. సమాజంలో శాశ్వత మార్పు తీసుకురావడానికి ఎన్నికల్లో సాధించే స్వల్పకాలిక విజయాల కన్నా యువతను సరైన మార్గంలో నడిపించడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళల రక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు మరికొన్ని ప్రతిష్టాత్మక సదస్సులను నిర్వహించనున్నట్లు అన్నమలై స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.